Hi guys, you're watching Volga Videos. Please subscribe to Volga Videos. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ కి స్ఫూర్తి ఎవరో తెలుసా? తెలుగులో రూపొందిన బాహుబలి 2 తెలుగులోనే కాకుండా దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తూ చరిత్ర సృష్టించింది. తెలుగులో రూపొందిన సినిమా ఇంతలా కలెక్షన్ల సునామీ సృష్టించడం ఏంటి అని బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. బహుశా ఎవరు ఇంతలా బాహుబలి 2 సంచలనం సృష్టిస్తుంది అని ఊహించి ఉండరు. ఫస్ట్ డే ఇండియాలో 121 కోట్లు వసూలు చేసింది అంటే మాటలా? ఇదో చరిత్ర. ఇక నుంచి ఇండియన్ మూవీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అని చెప్పాలి. ఇక బాహుబలి 2లో ఇంటర్వెల్ సీన్ విషయానికొస్తే భళ్ళాల దేవక్కి పట్టాభిషేకం జరుగుతోంది. రాజు అవ్వాల్సిన బాహుబలి సైన్యాధ్యక్షుడిగా ఉంటాడు. భల్లాల దేవ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాహుబలి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అప్పుడు ప్రజలందరూ బాహుబలి బాహుబలి అంటూ అరుస్తూ తమ అభిమానాన్ని తెలియజేయడంతో అక్కడ భూకంపం ఏర్పడిందా అనేలా భూమి సైతం కంపిస్తుంది. ఈ సన్నివేశాన్ని రాజమౌళి అత్యద్భుతంగా తెరకెక్కించి దట్ ఈస్ రాజమౌళి అనిపించుకున్నాడు. అయితే ఈ సన్నివేశానికి స్ఫూర్తి ఏంటి అని రచయిత విజేంద్ర ప్రసాద్ ని అడిగితే పవన్ కళ్యాణ్ అని తెలియజేశారు. అదెలా అంటే ఇంటర్వెల్ సీన్ ఎలా రాయాలా అని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా టీవీ చూశానని, ఏదో ఆడియో ఫంక్షన్ జరుగుతోందని, పవన్ కళ్యాణ్ అక్కడ లేడు కానీ పవన్ పేరు పలికినప్పుడల్లా జనం వెర్రిగా ఊగిపోతున్నారని, 5 నిమిషాల పాటు ఎవరేం మాట్లాడినా వినిపించడం లేదని, ఆ సమయంలో వేదికపై ఎవరున్నా హీరో ఎవరైనా సరే అసూయ పడాల్సిందేనని, ఇదేదో బాగుంది కదా అనుకున్నానని వెంటనే ఆ సన్నివేశం రాసేశానని చెప్పుకొచ్చారు. ఈ విధంగా బాహుబలి 2 విశ్రాంతి ఘట్టానికి పవన్ కళ్యాణే స్ఫూర్తినిచ్చాడు అని తెలియజేశారు విజయేంద్ర ప్రసాద్. మరిన్ని హాట్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓల్గా వీడియోస్. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe Volga Videos. Please subscribe to volgavideos.com.